హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన నాటుకోడి పిల్లలకైతే డే 7 లసోటా వ్యాక్సిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు డే 14 కాబట్టి గంబోరా వ్యాక్సిన్ వేయాలి. నేనైతే వెటనరీ షాప్కి వెళ్ళి గంబోరా వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చేసాను. మీరు చూస్తున్నారుగా, ఇదే గంబోరా వ్యాక్సిన్. ఇది తీసుకునే ముందు ఒకసారి ఎక్స్పైర్ డేట్ కూడా చూసుకోవాలి. ఇది ఐబిడి వ్యాధి అంటే గంబోరా వ్యాధి రాకుండా నివారిస్తుంది. మనం దీన్ని ఈ విధంగా డైల్యూట్ని తీసేసి ఇది సేమ్ లసోటా లాగే కలుపుకోవాలి. డైల్యూట్ పొడి ఇది రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటికి కంట్లో ఒక చుక్క, మళ్ళీ ముక్కులో ఒక చుక్క, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఈ వ్యాక్సిన్ని వేసుకోవాలి. మన కోడిపిల్లలు యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటే టైం టు టైం వ్యాక్సిన్ మరియు మెడిసిన్ వాడుతున్నాం. డ్రింకర్స్, ఫీడర్స్ అన్నీ క్లీన్గా ఉంచుతున్నాం. వాటికి సఫిషియెంట్ బ్రూడింగ్ అనేది బాగిస్తున్నాం. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కోడిపిల్ల తిన్న తర్వాత అరగటానికి, దాని అరుగుదలకి మనమైతే బ్రూటాన్ లివర్ టానిక్ డైలీ 3 times ఇస్తున్నాం. మన దగ్గర కోడిపిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో వీటన్నిటిని 1 month దాకా ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. డైలీ ఫాలో అవ్వండి.